ఇప్పుడు మనం అనుకున్న పనులని మనకు అవుతాయా? చాలా అనుకుంటాం. ఓ స్టూడెంట్ అనుకుంటాడు ఐఐటి సీట్ రావాలి అని, ఒకడు ఫలానా దానిలో ఉద్యోగం, ఏదో రకరకాలు అనుకుంటాం. పిల్ల పెళ్లి చేయాలి, ఎన్నో అనుకుంటాం. ఎందుకని అవ్వట్లేదు అంటే మాస్టర్ గారు చెప్పారు, మనం ఒక థాట్ అనుకున్నాముట అంటే ఇందాక చెప్పారు కదా, ముందు ఎనర్జీ అనేటువంటిది వెళ్ళి దాంతో నుంచి ఇది వెళుతుంది థాట్ అనేది. దీన్నే జ్వాలకుల మహర్షి చెప్పిన మాటని మాస్టర్ గారు చెబుతారు, ఎనర్జీ ఫాలోస్ థాట్ అని. అంటే మనం ఒక థాట్ చేసామంటే దాంతో నుంచి కొంత ఎనర్జీ పాస్ అవుతుంది. ఒకటి అనుకున్నా మంచిదే, దానిలో పరమాత్మ శక్తి ఉంది, ప్రవేశించింది, మరి ఆ పని ఎందుకు అవ్వట్లేదంటే ఈ లోపల మళ్ళీ బోర్డు అనుకుంటాం, మధ్యలో అవన్నీ క్రాస్ కరెంట్స్ కొడుతూ ఉంటాయి. కాబట్టి ఇది వీక్ అయిపోతుందని చెప్పారు. వాళ్ళు ఏదన్నా ప్రారంభిస్తే అయిపోవటమే తప్ప ఇంకోటి ఉండదు. ఆ ఫలోదయ కర్మణం అంటారు. ఆ సముద్ర క్షితీచానం ఆనాక రథవర్త్మనం. అక్కడ మొట్టమొదటిలోనే రఘువంశరాజుల యొక్క లక్షణాలు చెబుతూ చెప్పేది ఏంటంటే ఆ ఫలోదయ కర్మణం. వాళ్ళు అట్లా కాదు, ఒకేసారి 10 అనుకోవటం అలా ఉండదు. వాళ్ళు అసలు ఏది అనుకోవటం ఉండదు, ఆవశ్యకతను బట్టి ఏం చేయాలో అప్పుడు చేస్తారు. అందుకే అనుకున్న పనులు ఎందుకు అవ్వట్లేదు అంటే ఎవరు అనుకోమన్నారు అన్నారు మాస్టర్ గారు. కాబట్టి అనుకోకుండా ఉంటే అప్పుడు కర్తవ్యం ఎదురుకుండా వస్తుంది, దాన్ని చేయటమే, అప్పుడు దానిలో శక్తి ఉంటుంది, పనిచేస్తుంది.